ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. వైసీపీకి సంబంధించి ఎంతమంది మంత్రులు, మినిస్టర్స్, ముఖ్యంగా చెప్పాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. మనందరికీ బాగా తెలుసు. నిజంగా వాళ్ళ సబ్జెక్టు గురించో లేదంటే వాళ్ళ శాఖల గురించి మాట్లాడింది చాలా అంటే 100లో 0.01% వేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడడానికి, లేదా చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికో, లేదా లోకేష్ గారి గురించి మాట్లాడడానికో పెట్టింది మాత్రం 100కి 100 మార్క్స్ ఇచ్చి వాళ్ళకి. నిజంగా వీళ్ళందరూ కూడా మొన్న జరిగినటువంటి పోలింగ్ డే తర్వాత నుంచి ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళందరికీ కొన్ని సర్వేలు అయితే అందాయి. వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా ఆ పోలింగ్ డే రోజు మాత్రం కొంతమంది బయటకు వచ్చి ఇది చేసేస్తున్నారు బాబోయ్, ఇది పోలీసులు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు ఇది అదో అని చెప్పేసి బోరున ఏడ్చేశారు. కానీ ఎవరిని ఏం అనలేకపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఈసారి ఓడిపోబోతున్నారు అని. అయితే ముఖ్యంగా ఈసారి ఓడిపోయే మంత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసాం. అయితే ఈసారి కొంతమంది ఎందుకని సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా పెర్ని నాని గారు. అసలు పవన్ కళ్యాణ్ గారి పేరెత్తితే పవన్ కళ్యాణ్ గారు అన్న ఎప్పుడన్నా బయటికి రారేమో, కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రం ఈయన ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారి పేరెత్తితే వెంటనే ఈయనే కనిపిస్తూ ఉంటాడు. పక్కకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఇది, పవన్ నాయుడు ఇది, అదో ఇదో ఎన్నెన్నో చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకీ ఆయనకే సీట్ లేదని అయిపోయింది. వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. గెలవలేని ముందే తెలిసి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడని చెప్పి ఆయన నియోజకవర్గంలోనే ఆయన సన్నిహితులు చాలా మంది మాట్లాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఆయన లాస్ట్కి నేను పవన్ కళ్యాణ్ని ఎప్పుడు ఏం అనలేదు, నేను అన్న కూడా, ఎందుకంటే నాకు ఆయన అంటే అభిమానం, చిరంజీవి గారు అంటే అభిమానం అని చెప్పటం. ఇకపోతే వంగా గీత గారు కూడా మనం చూసాం. ఆఖరికి నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఏం అనను, ఎందుకంటే నాకు మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం అని చెప్పి ఆల్మోస్ట్ ఇంకేంటంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం కనీసం ఏదో ఒక మూలన వాళ్ళని పట్టి కొంచెం అంటే వీళ్ళు చేసిన తప్పులకి, వీళ్ళు చేసిన అవినీతికి రేపొద్దున వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుందా అనే భయంతో కొంత సాఫ్ట్ కార్నర్ తెప్పించుకోవాలి. అంటే రియలైజ్ అయిపోయి మారిపోయామని చెప్పేసి, సార్ మేము మారిపోయాం సార్, మమ్మల్ని వదిలేయండి సార్ అని చెప్పి చెప్పుకోవడం కోసం చేసే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొడాల నాని గారు, ఆయన కొంత మాస్ లీడరే. ఆయన మరి ఈసారన్నా మార్చుకుంటాడో లేదో చూడాలి. ఇకపోతే రోజా గారు ఆల్రెడీ తమిళనాడు జంప్ అంట. రోజా గారు మనందరికీ తెలిసిందే. అక్కడ సెలవమణి గారిని పెళ్లి చేసుకున్నారు. అక్కడ ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకున్నారట. అక్కడే ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేయడానికి, పిల్లల్ని చదువులు కూడా అక్కడికే ఆల్మోస్ట్ డిసైడ్ చేశారంట. ఇకపోతే మన అనిల్ గారు, అనిల్ యాదవ్ గారు మనందరికీ తెలుసు. ఆయన కూడా ఎంత అగ్రెసివ్గా 0.5%, 2%, ఈ డిసెంబర్ కాకపోతే నెక్స్ట్ డిసెంబరు అని చెప్పారు. పోలవరం అన్ని డిసెంబర్లో అయిపోయినాయి. 0.5% కాదు, 1% కూడా అయిపోయిందో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం అయిపోయింది. ఆయన కనీసం ఆయన ఎమ్మెల్యేగా అక్కడ సీట్ లేక ఎంపీగా మళ్ళీ ఇప్పుడు ఇటు ఎక్కడికో వచ్చి పోటీ చేశారు. అక్కడ కూడా జంప్ అంట ఆయన. ఈసారి మాత్రం ఆయనతో పాటు ఆయన కూడా యాక్చువల్గా మర్చిపోయాను, ఈయన కూడా చెన్నైలో ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నారంట. మరి బెట్టింగ్ నుంచి వచ్చాయో ఇంకోటి వచ్చి మనకు తెలియదు, కానీ ఆయన అయితే మాత్రం ఒక మంచి స్ట్రాంగ్గా బిల్డింగ్ కట్టుకున్నారంట. అంటే ముందే ప్రీ ప్లాన్డ్గా అయితే రెడీ చేసుకున్నారు అన్నీ కూడా. ఆయన కూడా అక్కడ జంప్ అంట. ఇంకొంతమంది ఏమో బెంగళూరు మంచి సిటీ, బెంగళూరులో కూడా ఈసారి మనకి మంచి అవకాశాలు ఉన్నాయి, బెంగళూరు వెళ్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ కొంతమంది నాయకులు బెంగళూరు వైపు వెళ్ళడం చోటు చేసుకుంటుంది, కొంతమంది మంత్రులు. ఇకపోతే అంటే రాయలసీమ ఏరియాలో ఎక్కువగా బెంగళూరుకి దగ్గరగా ఉండే ప్రాంతాలు ఎవరైతే, పేర్లు కూడా అవసరం లేదండి ఎక్కువ చెప్పిన మళ్ళీ బాధపడతాం. పాపం ఎటు లేని గుడివాడ అమర్నాథ్ గారు మాత్రం సడన్గా ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదంట. ఆయన మరి ఈసారి గెలిస్తే పర్లేదు, ఏదో ఒకటి రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటుంది. గెలవకపోతే మాత్రం ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి. అందరి పేర్లు ఒకప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఉండేవాళ్ళంట, గుడివాడ గురునాథం గారి అబ్బాయి అని చెప్పి ఆయన గుడివాడ గురునాథం గారిని ఎలా గుర్తు చేసుకున్నారో ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంకా చాలామంది ఉన్నారు ఎంపీలు. విడుదల రజనీ గారు కావచ్చు, పాపం ఆవిడ కొంచెం ఎవరిని కూడా అంత తొందరగా ఏం అనలేదు అనుకుంటా. వ్యక్తిగతంగా నాకు తెలిసి తక్కువే అనడం. ఇంకా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా వైసీపీకి సంబంధించి వీళ్ళందరికన్నా ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఈయనకి పార్టీతో సంబంధం లేదంటాడు, కానీ పార్టీ గురించే మాట్లాడతాడు.
జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేదంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి నా చుట్టం అంటాడు. ఏంటో ఎవరికి అర్థం కాదు. కానీ బోరుగడ్డ అనిల్ గారు, ఈయన గారు అని పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకి నిజంగా చెప్పాలంటే ఆయన మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సమాజం తల దించుకునే వాళ్ళకి, కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేసి ఉంటారు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు. ఇప్పుడైతే కనీసం ఆయన ఏదో లండన్లో ఉంటాడని చెప్పి, అసలు మరి వీళ్ళందరూ లండన్ ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా తెలియదు. అదొక మిస్టరీ. మాట్లాడితే ఈ బోరుగడ్డ అనిల్ లండన్లో చదువుకున్నాను, లండన్ నాది అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తారు. వైసీపీ వాళ్ళందరూ కూడా ఎక్కువ లండన్ 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 ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? మరి లండన్కి వైసీపీకి ఏంటి సంబంధం తెలియదు. కానీ ఆయన ఒకడిని మాత్రం వేటాడతారండి, మామూలుగా ఉండదు. కొంచెం ఇప్పటికే జంప్ ఆయన ఎక్కడ ఉంటాడో అసలు మామూలుగానే అక్కడ ఉంటాడు ఎవరికీ తెలియదండి. ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ బోల్డని కేసులు ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలకి నిజంగా అసలు బాబోయ్, అసలు మగాళ్ళమై ఉండి మనమే చెవుల్లో వినకూడదు అని అనుకునే మాటలు అలాంటి. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి, ఆయన భార్య గురించి, తల్లుల గురించి, అమ్మ బాబోయ్. శ్రీరెడ్డి, మనందరికీ బాగా పరిచయం అయినటువంటి శ్రీరెడ్డి గారు కూడా ఆల్రెడీ చెన్నైలోనే ఉంటున్నారు. ఇంకా అక్కడే సెటిల్ అవ్వచ్చు అనుకుంటా. ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు ఎందుకులే. కానీ ఇకపోతే లాస్ట్గా జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ముఖ్యంగా రీసెంట్గా కొంతమంది జనసేన పార్టీని వీడి వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నటువంటి సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ, అంటే అసలు వైసీపీలో ఉన్న వాళ్ళకి దిక్కు లేదురా బాబు, వాళ్ళు పక్క రాష్ట్రాల్లోనూ ఇంకో చోట వెళ్ళిపోతుంటే అసలు ఈ జనసేన పార్టీ నాయకుల్లో వీళ్ళకి అసలు కనీస గుర్తింపు కూడా లేదు. నిజంగా అసలు ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళారో కూడా తెలియదు. అసలు కనీసం వాళ్ళ పార్టీలో ఉన్నారని వాళ్ళు కూడా గుర్తించట్లేదంట. వీళ్ళే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఇది, వాళ్ళ ఆఫీసులో ఇది, వాళ్ళు ఎవరికి ఏం పెట్టారు, వీళ్ళకి ఎవరికి ఏం పెట్టారు అని ప్రెస్ మీట్లు పెట్టుకోవడం తప్ప కనీసం వాళ్ళ నియోజకవర్గంలో కనీసం ఆ వైసీపీకి సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కూడా వాళ్ళని గుర్తించట్లేదంట. రేపొద్దున కనీసం జనసేనలో ఉంటే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా ఒక మంచి హోదా ఉండేది, ఒక నిజాయితీగా నిలబడ్డాడు అని ఉండేది. అవన్నీ కోల్పోయారు. ఈసారి కనీసం వార్డు మెంబర్గా కూడా పోటీ చేయడానికి అసలు రాజకీయ భవిష్యత్తే లేకుండా నాశనం చేసుకున్నారు వాళ్ళే వాళ్ళ చేతులారా. ఏదేమైనా చాలామంది నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిన మాట మాత్రం ఈసారి 2024 వరకు, 2019 నుంచి 2024 వరకు మొత్తం భవిష్యత్తే కాదు, వాళ్ళ పరిస్థితి అంధకారం అయిపోయిన పరిస్థితి. వాళ్ళు బయట తిరగలేరు, ఇంట్లోనూ కూర్చోలేరు, అసలు ఏం చేయాలో ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే మనం ఏం చెప్తాం? ఆయనకు ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టారు, కేసులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఆయన ఎక్కడికి వెళ్తారన్నది ఆయనకు క్లారిటీ ఉంది కాబట్టి ఆయన అంత ఈజీగా ఒప్పుకోవట్లే ఆ ఓటమిని. సో ఈసారి 4వ తారీఖు తర్వాత ఆయన ఓటమి చెంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ ఆయనకి చల్లబడవేమో. అందుకనే చాలా భారీగా ప్లాన్ చేశారు. ఏదేమైనా సరే మనం ఈసారి మళ్ళీ ఈవీఎంలు పగలగొట్టి ఒక ఆయన దొరికిపోతే, ఇంకొకళ్ళనేమో ఎవరెవరిని బెదిరించి ఒకళ్ళు దొరికితే, ఇక అసలు 1200 మందో 1700 మందో అసలు ఎంత అరాచకం సృష్టించారో చూడండి. ఇంకా 4వ తారీఖు కూడా దానికి 10 రెట్లు చేయడానికి అయితే ప్లాన్ వేసుకున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే ఈసీని హెచ్చరించిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధిపత్య ఎంత కావాలి అంటే, ఆయనకి అధికారం ఎంత అవసరమో మనకి ఈ యొక్క సంఘటనలే తెలియజేస్తాయి. ఈసారి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఖాయం. ఆయన ఎక్కడికి వెళ్తారనేది మాత్రం తెలియదు. కానీ అసలు ముందు ముందు లండన్ వెళ్ళిన వ్యక్తి ఆయన ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత మిగతా సోకాళ్ళు ఆయన సహచర కుటుంబ సభ్యులందరితో కూడా నువ్వు పలానా ఏరియాలో ఉండు, నువ్వు పలానా ఏరియాలో ఉండు అని చెప్పి ఆల్రెడీ సేఫ్ ఏరియాలను ఎక్కడన్నా పెట్టుకున్నారేమో చూద్దాం. ఏదైనా సరే ఈసారి వైసీపీ పరిస్థితి మాత్రం, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఏమైపోతారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే 4వ తారీఖు వరకు మాత్రం వెయిట్ చేయాలి.